నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 26, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గోచార రీత్యా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సు రాశిలోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సు మీద, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఓవరాల్గా ఈరోజు వీటి యొక్క ఫలితాలు ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, చంద్రుడు మిథునంలో ఉండడం మూలంగా ఈరోజు మీరు ఏ మాటలు మాట్లాడినా మాటల మీద, ప్రయాణాలు చేస్తే ప్రయాణాల మీద, వ్యాపారంలో చర్చలు, డిస్కషన్స్ లేదా నిర్ణయాలు వీటి మీద, సమాచార రంగంలో పనిచేస్తున్న వారి మీద, సమాచార రంగం మీద అంటే సోషల్ మీడియా అన్నమాట, వీటి మీద ప్రధానంగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు అన్ని రాశుల వారికి ఏదో కొంత ఉండే అవకాశం కనబడుతోంది. అందులో ముందుగా మేషరాశి వారికి ఏ అంశంలో ఉంది అనేది చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మిత్రుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగంలో కొత్త సమాచారము ఈరోజు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వినవలసిన అవసరం ఏర్పడుతుంది. కుటుంబంలో చిన్న చిన్న ఆందోళనలు, కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఉండేందుకు అవకాశం ఉంది. అయితే సూచనలు ఏంటంటే, ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు మాటలను నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే హనుమాన్ చాలీసా మీరు తప్పకుండా చదవవలసిందే. ఒకసారైనా 3 సార్లైనా తప్పనిసరిగా చదవాలి. అయితే మీకు అదృష్ట శాతం 75, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబర్లు 3, 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధన ప్రవాహం మెరుగుపడుతుంది, ధనాదాయ మార్గాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబంలో అవసరాలు తీరేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాహన యోగము గోచరిస్తోంది. ఏదైనా ఒక వాహనం కొనుక్కోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, వాటిని జాగ్రత్తగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరీ ఎక్కువైతే కనుక డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళండి. అయితే అవసరానికి మించిన ఖర్చులు పెట్టకుండా ఉండాలి అనేది ఈ రోజు మీకు చెప్పదగిన సూచన. అయితే మహాలక్ష్మి దీపాన్ని కనుక పెట్టినట్టయితే, అంటే మహాలక్ష్మి దీపము అంటే ఏమిటి అని సందేహం రావచ్చు. మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు దీపాన్ని కనుక పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. మీ యొక్క అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు క్రీమ్ కలరు, పసుపు రంగు, కలిసి వచ్చే నెంబర్లు 2, 6, కలిసి వచ్చే వారాలు శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో యాక్టివ్నెస్, చురుకుదనముతో పాటు మంచి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి, అడ్డుకునే ప్రయత్నం చేయకండి. విద్యార్థులకు సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. కానీ మాటలతో, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, మాటలతో మీరు సమస్యలు మీరే కొని తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంత కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక, మీ యొక్క రహస్యాలు ఎవ్వరికీ చెప్పకండి. రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి. గబగబా చెప్పేయడం కానీ, అందులోనూ స్త్రీలు మరీ ముఖ్యంగా ఈ రోజైతే మాత్రము ఎటువంటి రహస్యాలు ఎవ్వరికీ చెప్పకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం బుం బుధాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 5, 14, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మానసిక అశాంతి ఎక్కువగా కనబడుతోంది. స్ట్రెస్ కానీ, ఒత్తిడి కానీ, ఆందోళన కానీ, భయం కానీ ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. కానీ పోస్ట్ పోన్ చేసుకోగలిగితే మంచిగా ఉంటుంది. లేదు తప్పదు వెళ్ళాలి అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి కనబడుతోంది. తర్వాత మానేద్దామా అన్నంత వరకు దారి తీసేందుకు అవకాశాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, లేదా శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోండి. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక, ఓర్పుగా ఈ రోజంతా మీరు ఉండాలి. ఎవరు ఎంత మీకు ఇబ్బంది పెట్టినా కానీ నవ్వుతూ ఓర్పుగా ఈ రోజును వెళ్ళదీసే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా చంద్రుడికి పాలను అర్ఘ్యంగా ఇవ్వండి. చంద్రుడికి పాలను ఎలా అర్ఘ్యంగా ఇస్తాము అంటే కనుక, మీరు ఉదయాన్నే చంద్రమంత్రం చదువుకుని వెండి గిన్నెలో కానీ, ఏదైనా మీ స్తోమతకు తగ్గట్టు ఏ గ్లాసులోనైనా సరే, అంటే శ్రేష్టమైనది
స్టీల్ తప్ప ఏ గ్లాస్ అయినా తీసుకోండి. దానిలో చంద్రుడి నామం చెప్పుకుంటూ ఇలాగ పాలను పైనుంచి ధారగా పోసే ప్రయత్నం చేసుకోండి. ఇదే అర్ఘ్యము అంటే. అయితే అదృష్ట శాతము 70% గాను, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 7, కలిసి వచ్చే వారము సోమవారము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.